రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కేటీఆర్పై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని దానిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఈ కార్ రేసును నిర్వహించడం వల్ల ప్రతిష్ట కంపెనీలు వచ్చాయన్నారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకుండా చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులతో కలిసి సండ్ర మీడియాతో మాట్లాడారు. గ్యారెంటీల అమల్లో వైఫల్యం చెందింది. ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న ఈ సందర్భంలో ప్రజల్ని పక్కదారులు పట్టించే దానికోసం అంశాన్ని పక్కదారులు పట్టించేందుకు ఈ ఫార్ములా రేసింగ్ మీద అవినీతి మీద తీసుకురావడం జరిగింది. మరి మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, లేకపోతే రేపే నుండినైనా పొడిగించి మీరు ఏ అంశాలనైతే అవినీతి జరిగిందని భావిస్తున్నారో మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా ప్రజలకు వాస్తవాలు తెలియాలి చెప్పాలని కనుక బాధ్యత ఉంటే మీరు అది చెప్పాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీకు చేతగాట్లేదు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పెడతారో కూడా బీఏసీలో మీరు ఇప్పటివరకు చెప్పలేదు. ఏ అజెండా తీసుకుంటారో కూడా చెప్పలేదు. అంటే దీన్ని బట్టే మీ ప్రభుత్వ వైఫల్యం ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. సహజంగా శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఇన్ని రోజుల పాటు జరుగుతుంటాయి. ఈ అంశాలని ఎజెండా రూపంలో చర్చకు తీసుకొస్తామని చెప్పి ఒక ఎజెండా ఇచ్చి ముందు రోజే సభ్యులకు సమాచారం ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. వాటన్నిటిని కూడా తొంగలోకి దొక్కి ఏ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు ఒక అంశాన్ని పెట్టడం, సభ్యులు ప్రిపేర్ కాకుండానే మరి చేసే పద్ధతిలో ఒక పక్క ఈరోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీ వైఫల్యం కనపడుతుంది. పరిపాలనలో మీ చేతగాంతనం వైఫల్యం చెందుతుంది. ఇవాళ తిరిగి ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి మీరు దొడ్డిదారిన ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పనిసరిగా తెలంగాణ సమాజం మీ యొక్క చర్యలను ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గమనిస్తూ ఉన్నారు. కేసులు పెట్టే విధానాన్ని గమనిస్తూ ఉన్నారు. అందుకని ప్రజా కోర్టులో ఎప్పటికైనా శిక్ష పడేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికే తప్ప వేరెవరికి కాదు అనేటటువంటి అర్థమవుతూ ఉన్నది. అందుకనే న్యాయ వ్యవస్థ ఉంది. తప్పకుండా కేటీఆర్ గారు చెప్పారు. అందుకని ఏమీ లేకుండా క్లీన్ చిట్ విల్ బి అవార్డెడ్ టు అవర్ గ్రేట్ శ్రీ కేటీఆర్ గారని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఎప్పుడు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేసినందుకు ఈ శిక్షలు విధించడానికి ప్రయత్నం చేస్తే ఫలితం మీకు ఎట్లా ఉంటుందో దయచేసి ఆ ఫలితాన్ని అనుభవిస్తారని ఈ కేసుని ఇప్పటికైనా ఒకసారి మళ్ళా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసలు ముందు చర్చ పెట్టి కన్విన్స్ అయితేనే ఈ విత్డ్రాది కేసు. అందుకని ఇప్పటికైనా అసెంబ్లీ జరుగుతూ ఉన్నది, ఆన్గోయింగ్ సెషన్ ఉంది. ఇవాళైనా పెట్టండి, రేపైనా పెట్టండి, ఎప్పుడైనా పెట్టండి. అందుకని విత్డ్రా చేసుకోవాలని ఫైనల్గా మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తాను. నీకు చేతనైతే నీకు దమ్ముంటే మళ్ళీ నిర్వహించి అంతకంటే గొప్పగా బేస్గా చేసిన అనేటువంటి చేసి ప్రజలను మెప్పించాలి. కానీ ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా మరి మీరు ఏదో చేస్తాము, బీఆర్ఎస్ పార్టీని ఏదో లేకుండా చేస్తామని అనుకుంటే మీరు పొరపాటు అవుతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తగిన మూల్యం మీరు ప్రజాక్షేత్రంలో మరి చెల్లించుకుంటారని చెప్పేసి వెంటనే కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసుని ఉపసంహరించాలి. చేతనైతే మరి కేటీఆర్ గారే నిన్న చెప్పాడు, అసెంబ్లీలో చర్చించుదాం రండి, ఇందులో ఎక్కడ తప్పుందని. మరి అది చేతగాక ఎఫ్ఐఆర్ కాపీలు బయటకు చేసుకొచ్చినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కేసులు పెట్టేటువంటిది, ఇటువంటి కూల్చేటువంటి పద్ధతులను మానుకొని ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని మీ ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. 50% కట్టడం జరిగింది. మిగిలిన 25%కి మనం రద్దు చేసుకున్నందుకు మిగిలిన 25% కూడా కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చింది. కానీ రేపు రేవంత్ రెడ్డి గారు మరొక 20 కోట్లు కట్టాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు. మేము ఏదైతే అమౌంట్ కట్టామో ఆ కట్టిన అమౌంట్ క్లియర్గా మాకు ముట్టింది. ఇంకా 20 కోట్లు కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఇది అవినీతి అనేది ఎక్కడ జరగలేదు. అలాగే ప్రభుత్వ సొమ్ముని అవకతవకలు జరిగాయన్నారు. అవకతవకలు జరగడానికి కూడా ఎక్కడ అవకాశం లేదు. ఏదైతే ప్రభుత్వం కట్టిందో ఆ కట్టింది కూడా త్రూ ఏ బ్యాంక్ ద్వారా కట్టారు, ఏ విధంగా కట్టారో మొత్తం కూడా క్లియర్ కనబడుతున్నాయి. కాబట్టి ఇది ఏదో ప్రొసీజర్ ల్యాబ్స్ని అడ్డం పెట్టుకొని ఏసీబీ కేసుని పెట్టి కేటీఆర్ గారు ఏదో అవినీతి చేశారనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో జరగబోయే ఎన్నికల్లో ఈ కార్ రేసింగ్ కనుక మళ్ళీ జరిగితే ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది కేటీఆర్ గారికి వెళ్తుందనే ఉద్దేశంతో దీన్ని రద్దు చేసి అవినీతి వరకతోటి బదనాం చేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మరి ఖమ్మం జిల్లా శాఖ ఖండిస్తుందని చెప్పి తెలియదు. గత ప్రభుత్వాలలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మేము కూడా అప్పుడు చూసింది ఏంటంటే
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ ఫండ్స్ వస్తే కనుక వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అదేంటంటే ప్రభుత్వ నిర్ణయాల మేరకు అప్పుడున్నటువంటి నెసెసిటీస్ మేరకు కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారు. అవన్నీ తప్పనుకుంటే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. మీరు చేయాలనుకుంది ఏదో చెప్పండి. కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసుని ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. బాజాప్తా మీకు క్షమాపణలు చెప్పాల్సిందే. అయినా కానీ మీరు ముందుకు వెళ్తాము అని అంటే కనుక కేటీఆర్ గారికి ఖచ్చితంగా కోర్టు ఎప్పుడు బాసటగానే ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకి రక్షణగా ఉంటారు. అదేవిధంగా మీరు ఇలా కేసులు పెట్టుకుంటూ పోయి బెదిరించాలనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మరింత స్ట్రాంగ్గా మీకు రివోల్ట్ అవుతుంది, మరింత స్ట్రాంగ్గా బుద్ధి చెప్తుందని మాత్రం తెలియజేసుకుంటాం.